హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం. అచలకీల సెకండ్ సీజన్ నందిని 139వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. అమర్ తీసుకుని వస్తున్నాడు అంటే ముందు కూడా అమరే తీసుకుని వెళ్ళి ఉంటాడు అని ఆలోచించుకోగానే అమర్పై తీవ్రమైన కోపం వచ్చింది అమలకు. లేచి నిలుచుని నిప్పులు కురిపించే కళ్ళతో చూస్తూ ఉంది అమర్ని. నేను నీతో మాట్లాడడం లేదని, నిన్ను పట్టించుకోవడం లేదని ఇలా పాపను తీసుకెళ్ళావు కదూ. ఒకవేళ పాపను తీసుకెళ్ళినా చుట్టుపక్కల అక్కడే ఎక్కడో ఉండి ఆడిపించాలి, కానీ ఇంత దూరం అసలు ఎందుకు తీసుకువెళ్ళావు? ఎవరికీ చెప్పకుండా ఇలా తీసుకువెళ్తే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? అసలు ఏంటి నీ ఉద్దేశం? పాపని అడ్డు పెట్టుకుని నాతో మాట్లాడాలని కదా? చూడు అమర్, మనిద్దరం మంచి స్నేహితులమే, కాదనను. కానీ ఇప్పుడు నా జీవితంలో ఇక వేటికి స్థానం లేదు. చూస్తున్నావు కదా, పెళ్ళి అయిపోయింది. కష్టాలు, కన్నీళ్ళు, వీటితోనే సరిపోతుంది నాకు. ఇక నా స్నేహితుడు అంటూ నీతో మాట్లాడే అవకాశం ఎక్కడిది? నువ్వు కూడా నేను ఇంటికి వస్తే చాలు కాలేజీకి వెళ్ళకుండా అన్నీ వదిలేసి నా చుట్టూ తిరుగుతున్నావు. అయినా నేను పట్టించుకోవడం లేదని ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు. ఇంకెప్పుడు ఇలా చేయకు. ఇక్కడి నుండి వెళ్ళిపో. నువ్వు తీసుకెళ్తావని మా నాన్న వాళ్ళకు తెలిస్తే గొడవ అవుతుంది. నేను ఎవరికీ చెప్పను, నువ్వు కూడా ఎవరికీ చెప్పొద్దు. కానీ ఇలా అవకాశం ఇస్తున్నానని ఇంకొకసారి ఇలాంటి పని మళ్ళీ చేశావంటే మాత్రం ఊరుకోను అంటూ పైకి లేచి వెనక్కి తిరిగి వెళ్ళబోయింది అమల. అప్పుడే అబ్బా అంటూ కుడి చేతి మోచేతి కిందికి ఉన్న షర్ట్ని వెనక్కి మడుస్తూ ఉన్నాడు అమర్. మోచేతి దగ్గర దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంది. షర్టు తగిలి మంటగా అనిపిస్తూ ఉంటే అది పైకి అంటున్నాడు, కానీ అది ఆగడం లేదు. మళ్ళీ మళ్ళీ కిందికి వస్తూ బాధ పెడుతూ ఉంది అమర్ని. అమర్ అలా బాధపడుతూ ఉంటే ఆ గాయం వైపు చూసింది అమల. వెంటనే అయ్యో ఏంటిది, ఈ దెబ్బలా తగిలింది అంటూ పక్కనే ఉన్న చెట్టు కిందికి అమర్ చేయి పట్టుకుని లాక్కెళ్ళింది. పాపని కిందికి దింపి తను కట్టుకున్న ఓని కొంగు అంచు దగ్గర చింపి అమర్ చేయికి కట్టబోయింది. అమల నందిని కిందికి దింపడంతో మళ్ళీ పరుగు అందుకోబోయింది నందిని. వెంటనే అమర్ ఇంకొక చేతితో నందినిని పైకి ఎత్తుకున్నాడు. అమల గాయం చుట్టూ ఉన్న రక్తాన్ని తుడుస్తూ కడుతూ ఉంది. ఒక పని చేస్తుంటే ఇంకొక దానిపై శ్రద్ధ ఉంచవా అమల? ఇప్పుడు కూడా నా గాయాన్ని చూసి పాపను దించేస్తున్నావు. తను చిన్నపిల్ల, ఏమీ తెలియదు కదా, ఎంత జాగ్రత్తగా ఉండాలి. అంత పరధ్యానం ఏంటి? లోకంలో ఎవరికీ లేని బాధలు నీకు ఒక్కదానికే మాత్రమే ఉన్నట్లు ఆ వైరాగ్యం ఏంటి? కాదనను, నీకు కష్టాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఉంటే వాటి నుండి బయటపడే మార్గం గురించి ఆలోచించవా? నీ కాళ్ళపై నువ్వు నిలబడాలని ప్రయత్నించవా? ఏమో, ఎవరికి తెలుసు, నీ కష్టాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయేమో. ఒకవేళ అలాగే ఉంటే నువ్వు కూడా ఇలాగే ఉండిపోతావా? అప్పుడు నందిని పరిస్థితి ఏంటి? అమ్మ ఉన్నా లేనట్లేనా? సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే అసలు ఇప్పుడు నందిని మనతో ఉండేదా? ఏమైపోయేదో. ఒక బాధ వచ్చిందని ఆ బాధలోనే ఉంటూ ఇంకా బాధని పెంచుకుంటావా? లేదంటే బాధను భరించడం నేర్చుకుని జీవితంలో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తావా? అంటూ అవకాశం దొరికిందని అమలకు చెప్పాల్సినవన్నీ చెప్తూ ఉన్నాడు అమర్. సమయానికి చూడడం ఏంటి?
అసలు ఏం జరిగింది అంటూ అనుమానంగా చూసింది అమర్ వైపుకి అమల. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన బాలయ్య వాళ్ళను ఊర్లో వెతికారా పాపని అని అడిగారు పోలీసులు. లేదు అని చెప్పడంతో ముందు ఊర్లో వెతకండి, సాయంత్రం వరకు కూడా పాప కనిపించకపోతే అప్పుడు చూద్దాం. చిన్నపిల్ల ఎక్కడికి పోతుంది, ఎవరో ఒకరు ఎత్తుకుని ఉంటారు. ఇలాంటివి మాకు మామూలు అయిపోయాయి. ఒక గంట తర్వాత మేము కూడా వస్తాం. ఈలోపు పాప దొరికితే ఫోన్ చేసి చెప్పండి అని అన్నారు. దానితో వెనుతిరిగి బయలుదేరారు బాలయ్య వాళ్ళు. అలా ఆటోలో వస్తున్న బాలయ్య వాళ్లకు రోడ్డు పక్కన అమల, అమర్, నందినితో కనిపించడంతో అక్కడే ఆటో ఆపి వారి దగ్గరికి వచ్చారు. అమర్ చేతిలో నుండి పాపను తీసుకుంది కలమ్మ. ఈ దెబ్బ ఏంటి, పాప ఇక్కడ ఎందుకు ఉంది, అసలు మీరు ఇక్కడి దాకా ఎందుకు వచ్చారు, ఏం జరిగింది అంటూ అడగడం మొదలుపెట్టింది కలమ్మ. నేను ఇంట్లో నుండి బయటకు వస్తుంటే నందిని రోడ్డు వైపుకు వెళ్ళడం కనిపించింది. వెనకే పరుగు తీస్తూ వెళ్ళాను, కానీ అప్పటికే రోడ్డుపైకి వెళ్ళింది. అటువైపు నుండి ఇద్దరు బండిపై వస్తున్నారు. కరెక్ట్గా వారి బండికి అడ్డంగా వెళ్ళింది నందిని. నాలుగు అడుగులు అయితే నేను వారిని చేరుకుంటాను. నందిని అడ్డు రావడంతో వాళ్ళు బండి ఆపేశారు. అమ్మయ్య అనుకున్నాను, కానీ అటు ఇటు చూసేసి పాపను తీసుకొని వాళ్ళు బండికి ముందుకు పోనిచ్చారు. నాకు తెలిసి వాళ్ళు ఏ దొంగల ముఠాకో సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. అలా పాపను తీసుకుని వెళ్తుంటే అర్థమైంది పాప మనకు దక్కదని, ఎక్కడో అమ్మేస్తారని. వెంటనే బండి వెనక పరుగు తీయడం మొదలుపెట్టా. వాళ్ళు వెనక్కి తిరిగి నన్ను చూసి ఇంకా వేగంగా పోనిచ్చారు. నేను చాలా వేగంగా పరుగు తీయడం మొదలుపెట్టాను. అలా పెరిగెడుతున్నప్పుడే ఒక దగ్గర కింద పడిపోయి మోచేతికి దెబ్బ తగిలింది. కానీ నేను ఆగలేదు, మళ్ళీ లేచి పరుగు మొదలుపెట్టాను. ఇక వేరే ఊరికి వాళ్ళు చేరుకుంటారు అనేలోపు ఒక గొర్రెల మంద రోడ్డుకు అడ్డంగా వచ్చింది. అవన్నీ రోడ్డు దాటుతూ ఉండడంతో వాళ్ళకి బండి ఆపక తప్పలేదు. నేను దాదాపుగా వాళ్ళని చేరుకున్నాను. ఇక తప్పించుకోవడం కుదరదు అనుకున్నారేమో, నందినిని కింద వదిలేశారు. నేను నందినిని చేరుకొని తనని నా చేతుల్లోకి తీసుకోవడం, వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడం రెండు ఒకేసారి జరిగాయి. పరిగెత్తి పరిగెత్తి చాలా దాహంగా అనిపిస్తూ ఉంటే అక్కడ కొంచెం ముందు ఉన్న షాప్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి మంచినీళ్ళు తాగి నందినికి కూడా ఆకలి వేస్తుంది అనిపించి బిస్కెట్స్ తీసుకొని తినిపించి కాసేపు అలసట తీరేదాకా అక్కడే కూర్చున్నాను. తిరిగి రావడానికి ఆటోకి ఇవ్వడానికి డబ్బులు లేక ఇలా నడుచుకుంటూ వస్తున్నాను అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పాడు అమర్. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలిపాను, గమనించగలరు. 140వ భాగంలోకి వెళ్దామా? తన తొందరపాటుతనానికి, వెనక ముందు ఆలోచించకుండా అమర్ని అన్న మాటలకి పశ్చాత్తాపంతో నిండిన కళ్ళతో అమర్ వైపు చూసింది అమల. అమల చూపుల్లోని భావాలని అర్థం చేసుకోగలిగాడు అమర్. అమర్ వాళ్ళ పాపను కాపాడినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంది కలమ్మ. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము అంటూ.
బాలయ్య కూడా కలమ్మ నిర్లక్ష్యానికి మరొకసారి తిడుతూ అమర్కి ధన్యవాదాలు తెలుపుకొని అక్కడి నుండి అందరూ కలిసి ఇంటికి బయలుదేరారు. అందరూ కలిసి నడుస్తూ ఉంటే నందిని మాత్రం అమర్ దగ్గరికి వెళ్ళాలని ఏడుస్తూ ఉంది. దాంతో కలమ్మ నందినిని అమర్కి ఇచ్చింది. నందినికి కబుర్లు చెబుతూ నవ్వుతూ నడుస్తున్న అమర్ని చూస్తూ, నువ్వు ఈరోజు నా ప్రాణాన్ని కాపాడావు అని మనసులోనే అమర్కి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఇంటి దగ్గరికి వచ్చాక కూడా నందిని తల్లి దగ్గరికి రావడానికి కూడా నిరాకరిస్తూ ఉంది. అమర్ మెడ చుట్టూ చేతులు వేసి భుజంపై తల వాల్చింది. దానితో అమర్ కూడా కాసేపు అక్కడే ఉండి పాపని మరిపించి అమలకి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత బాలయ్య పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పాప దొరికిందని చెప్పడంతో వాళ్ళు ఇక ఇంటికి రాలేదు. ఆరు బయట కూర్చుని నందినికి తినిపించి అలాగే వల్లో పడుకోబెట్టుకుని జోకొడుతూ ఉంది అమల. అమలలో కొంచెం మార్పు రావడంతో ఏది జరిగినా అంతా మన మంచికేనేమో అని అనిపించింది కలమ్మకి. నందినిని జోకొడుతూ ఆలోచనలో పడింది అమల. ఒకవేళ ఇవే కష్టాలు నీ జీవితం మొత్తం ఇలాగే ఉంటాయేమో, అలా ఉంటే ఇలాగే ఉండిపోతావా, నందినికి తల్లి ఉన్నా లేనట్లేనా అని అన్న అమర్ మాటలే చెవిలో మోగుతూ ఉన్నాయి. నిజమే కదా, నా జీవితం బాగుపడుతుందని నాకైతే నమ్మకం లేదు. అలా అని నేను ఎప్పుడూ కుంగిపోతూ ఉంటే మరి నందిని పరిస్థితి ఏమిటి? ఏం జరిగినా నా కూతురు కోసం నేను బాగుండాలి. ఇక నుంచి నా కోసం కాదు, నా కూతురు కోసం బ్రతుకుతాను. ఎన్ని కష్టాలైనా రాని వాటికి ఎదురు వెళ్ళడం నేర్చుకుంటాను అని ఒక నిర్ణయానికి వచ్చింది అమల. తన పక్కనే వచ్చి కూర్చున్న కలమ్మతో, అమ్మా నేను ఏదైనా పని నేర్చుకుంటాను, రేపటి నుండి పనికి వెళ్తాను అని అంది అమల. ఏం పనికి వెళ్తావు అమల? అయినా నువ్వు ఇప్పుడు సంపాదించాల్సిన అవసరం ఏముంది? పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ పెట్టుకోకు, నువ్వేమీ మాకు భారం కావు అని అంది కలమ్మ. నేను మీకు భారం కాకపోవచ్చు అమ్మా, కానీ ముందు ముందు నా కూతురు పెద్దది అవుతూ ఉంటే తన భారం కూడా మీపై వేయడం నాకు ఇష్టం లేదు. ఈ ఆలోచనల నుండి బయటికి రావాలన్నా నేను ఏదో ఒక పని కల్పించుకోవాలి. ఇలాగే ఉంటే నేను దేనికి పనికిరానని, నా జీవితం ఇక ఇంతే అని నిరాశలో మునిగిపోవాల్సి వస్తుంది అని చెప్పింది అమల. కానీ అమల, ఇప్పటికిప్పుడు ఏం చేస్తావు? ఒక పని చెయ్యి. మన ఊర్లోనే ఒక ఆవిడ మిషన్ నేర్పిస్తుంది. కొన్నాళ్ల పాటు అక్కడ నేర్చుకో, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చు అని చెప్పింది కలమ్మ. అయితే రేపటి నుండే వెళ్తాను, నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పింది కలమ్మ. కలమ్మకి అమల. అలా మరుసటి రోజు కలమ్మ వెళ్ళి ఆ మిషన్ నేర్పే ఆవిడతో మాట్లాడడం, అమల రోజు అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టింది. అలా రోజు తను కాలేజీకి వెళ్ళే సమయంలోనే అమల కూడా బయటికి వెళ్తూ ఉండడంతో సంతోషించాడు అమర్. ఎప్పుడైనా అమల వాళ్ళ ఇంటి ముందు నుండి అమర్ వెళ్తూ ఉంటే నందిని వెంటనే అమర్ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళేది. నందిని వల్ల కాసేపు అమలను చూస్తూ నందినితో ఆడుకునే అవకాశం దక్కేది అమర్కి. అతి కొద్ది కాలంలోనే అమల అన్నీ కుట్టడం నేర్చుకుంది. కలమ్మ బాలయ్యతో మాట్లాడి మిషన్ కొనిపించారు అమలకి. ఆ తర్వాత నుండి ఇంట్లోనే మిషన్ కుట్టడం మొదలుపెట్టింది అమల. నందినికి అమర్కి మధ్య బంధం బలపడుతూ ఉంది. నందిని కోసమే అమర్ అప్పుడప్పుడు వచ్చేవాడు. కలమ్మ కూడా అమర్ని ఏమీ అనేది కాదు, కానీ అమల మాత్రం ఎప్పుడూ అమర్తో మాట్లాడేది కాదు. అలా కొన్నిసార్లు అమర్ని వాళ్ళ ఇంటి దగ్గర చూసిన బాలయ్య కలమ్మని హెచ్చరించాడు. మొగుడితో గొడవపడి వచ్చి ఇంట్లో ఉంటున్న కూతురు ఉండగా యువకుడైన అమర్ అలా వారి ఇంటికి రావడం మంచిది కాదని అమర్ని ఇంటికి రాకుండా చూసుకోమని కలమ్మని తిట్టాడు. ఆ తర్వాత 1-2 సార్లు అమర్ నందినిని ఎత్తుకోగానే పాపకు తినిపించాలనో స్నానం చేపించాలనో ఏదో ఒక వంకతో వెంటనే తీసేసుకునేది కలమ్మ. ప్రతిసారి అలాగే చేస్తూ ఉండడంతో తను ఇంటికి రావడం ఇష్టం లేదని అర్థం చేసుకున్న అమర్ నందినికి దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. ఎప్పుడూ దూరం నుండి అమలను నందినిని చూస్తూ సంతోషపడేవాడు. కొన్నాళ్ళ తర్వాత కాంతమ్మ రావడం, అమలను తీసుకెళ్ళిపోవడం జరిగిపోయాయి.
అమర్కి మళ్ళీ ఎదురుచూపులు మొదలయ్యాయి. అమల 3 పిల్లల తల్లి అయింది. కానీ అతని కళ్ళల్లో అమల పట్ల ఉన్న ఆరాధన ఏమాత్రం తగ్గలేదు. ఆ విషయం అమలకు అర్థమవుతున్నా ఏనాడు కనికరించి అమర్తో మాట్లాడలేదు. అమల తన చేతికి కట్టిన కట్టుని, ఆ గుడ్డని ఎప్పుడూ అమల గుర్తుగానే తనతో ఉంచేసుకునేవాడు అమర్. కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు బాలయ్య, కలమ్మ ఇద్దరు 3 పిల్లల్ని తీసుకుని ఊరికి బయలుదేరడం, తిరిగి 2 మాత్రమే ఇంటికి రావడం గమనించాడు. పిల్లల్ని అక్కడే వచ్చారు కాబట్టి త్వరలోనే అమల వస్తుందని ఎదురు చూశాడు. కొన్నాళ్ళ తర్వాత అమల భర్త దగ్గర నుండి విడిపోయిందని, తల్లిదండ్రులు కూడా ఆమెను ఆదరించలేదని, ఇక ఎప్పటికీ అమల ఇంటికి రాదని, ఒంటరిగా 3 పిల్లలతో జీవితాన్ని కొనసాగించబోతుందని తెలుసుకున్నాడు అమర్. ఒకరోజు అరుణ ద్వారా అమల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అరుణకు కూడా ఏమీ తెలియదు కదా. కానీ అమల కోసం అతని కళ్ళల్లో ఆవేదనని అర్థం చేసుకోగలిగింది అరుణ. తను మాత్రం ఏం చేయగలదు? ఆ తర్వాత అరుణకు కూడా పెళ్ళి అయిపోవడం, ఇక అమర్ గురించి ఎవరికి ఏ విషయం తెలియకుండా అక్కడితో అయిపోయింది. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఈ కథపై వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.